ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనయ్యుందును. మీరు నాకు జనులయందురు. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 19వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఆయన యొక్క మార్గమంతటి యందు మనం నడుచుకునే యెడల ఆయన మనకి క్షేమాన్ని కలుగజేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము ఆయన మాటలను అంగీకరించిన యెడల ఆయన మన దేవుడై ఉంటానని, అదేవిధంగా మనము ఆయన యొక్క జనులై ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతమంది మన ఇష్టానుసరమైన మార్గాల గుండా మనం ప్రయాణం చేస్తున్నాం, ఎంతమంది దేవునికి ఇష్టానుసరమైన మార్గం గుండా ప్రయాణం చేస్తున్నామని ప్రతి ఒక్కరం కూడా మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ప్రతిసారి. దాని యొక్క అర్థం మనం ఏ మార్గంలో ఉన్నాం ఒకసారి గమనించుకొని, ఒకవేళ ఇప్పటికీ కూడా ఇంకా దేవుని యొక్క మార్గంలో రాకుండా మీ యొక్క వాక్యం వింటున్నట్లయితే, దేవుడు ఈరోజు ఆయన యొక్క మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఈ రోజైనా ఈ క్షణమైనా దేవుని యొక్క మార్గం గుండా మనం ప్రయాణించినట్లయితే, ఆయన యొక్క ఆజ్ఞలను మరి ఈ విధంగా ఆయన ఆజ్ఞాపించి ఉన్నారో వాటన్నిటిలో మనం గైకొని ఆయన ఇష్టానుసారంగా మనం నడిచినట్లయితే దేవుడు మనకి క్షేమాన్ని కలుగజేస్తారని, అదేవిధంగా ఆయన యొక్క స్వకీయ జనముగా ఆయన చేసుకుంటానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఉన్న చోటనే ఉన్న పాటనే ఒక్క క్షణము నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కథనాలు చెల్లిస్తున్నాం. ఎవరినైనా మా ఇష్టానుసరమైన జీవితాలు మేము జీవిస్తున్నట్లయితే తప్పుతాయి మమ్మల్ని క్షమించి, మీకు ఇష్టానుసారంగా మన మీ మార్గంలో నడిచే వారంగా మనల్ని ఏర్పాటు చేసుకోమని ప్రభావ, మన నువ్వు ఇచ్చే ఆ యొక్క క్షేమాన్ని బట్టి మేము ఈ రోజున ఈ కృపలో మేము బ్రతికున్నందుకు మీకు మాత్రమే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, అవునయ్యా, నువ్వు మా దేవుడు అయినందుకు ఎంతో కృతజ్ఞులము, ఎంతో ధన్యులము ప్రభు. అటువంటి కృపను మాకు దయచేసినందుకు నీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఇంక ఈ వాక్యం విని ఈరోజు ఈ క్షణం వారి యొక్క మార్గాన్ని నీ వైపు తిప్పుకోవాలని ఆలోచన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.